భారత్లో పాకిస్తాన్ ముక్కలు ముక్కలై కలిసేటటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాలకు ఉందా? ఈ అంశాలకు సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించినటువంటి ఒక కథనం, ఎందుకంటే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక కథనాన్ని చూద్దాం. 2029లో పాకిస్తాన్ని 4 ముక్కలుగా విభజించాలని డీప్ స్టేట్ ప్రణాళిక అని వికీలీక్స్ పత్రాలు బయటపెట్టి 4 ఏళ్ళు అవుతుంది. జూలియస్ అసాంజే బయటపెట్టిన రహస్యాల్లో పాకిస్తాన్ కంటే ఇతర విషయాలు ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉండడంతో ఈ వార్త అప్పట్లో పెద్దగా వైరల్ కాలేదు. జాగ్రత్తగా గమనించండి. సిరియాలో తిరుగుబాటు జరిగి అధికార మార్పిడి అనేది రక్తపాతం లేకుండా జరిగిందని అనుకుని 3 నెలలు కాలేదు. కానీ ఇప్పుడు షియా సున్నీ ఘర్షణలు మొదలై వందల్లో షియాల్ని సున్నీలు చంపేస్తున్నారు. దీని అర్థం సిరియాను కూడా 3 ముక్కలు చేసి, ఒక ముక్క ఇజ్రాయెల్, 2వ ముక్క సున్నీలు, 3వ ముక్క షియాలకు పంచుతుంది అమెరికా. గాజాని కూడా అమెరికా స్వాధీనం చేసుకుని తర్వాత ఇజ్రాయెల్కి అప్పచెప్తుంది. ముందు బలూచిస్తాన్. ఈరోజు బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో నుండి పెషావర్కి వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ని బిఎల్ఏ తీవ్రవాదులు హైజాక్ చేశారు. రైల్లో సైనికులతో పాటు 400 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రముఖ పాకిస్తాన్ దినపత్రిక డాన్ కథనం ప్రకారం క్వెట్టా నుండి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ బోలన్ జిల్లాలోని పెహ్రో కునారి మరియు గాదలర్ల మధ్య 8వ నంబర్ టన్నెల్ దగ్గర బలూచ్ లిబరేషన్ ఆర్మీ తీవ్రవాదులు జాఫర్ ఎక్స్ప్రెస్ ఇంజిన్ మీద చివరిలో ఉండే గార్డు బోగి మీద కాల్పులు జరిపి రైలును ఆపేశారు. బిఎల్ఏ కాల్పుల్లో లోకో పైలట్ ఒకరు మరణించినట్టు తెలుస్తోంది. జాఫర్ ఎక్స్ప్రెస్ కొద్ది నిమిషాల్లో 8వ నెంబర్ టన్నెల్లోకి ప్రవేశిస్తుంది. కానీ టన్నెల్లోకి వెళ్లకముందే ట్రైన్ ఆపేశారు. పెహ్రో కునారి గాదలర్ ప్రాంతం పర్వతాలతో నిండి ఉంటుంది, అందుకే సొరంగాలు ఎక్కువగా ఉంటాయి. రైలు మార్గంలో తీవ్రవాదులు దాడి చేసి తప్పించుకోవడానికి అనువుగా ఉంటుందని జాఫర్ ఎక్స్ప్రెస్లో సైనికులు కాపలాగా ఉంచుతారు. తదుపరి వార్త అందే సమయానికి తీవ్రవాదులకు రైల్లో ఉన్న సైనికులకు మధ్య కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. బలూచిస్తాన్లో ఎమర్జెన్సీ విధించి మరిన్ని భద్రతా దళాలను తరలించడానికి 2 ప్రత్యేక రైళ్లను పంపించింది ప్రభుత్వం. మరోవైపు మమ్మల్ని ఆపడానికి సైన్యాన్ని పంపిస్తే రైల్లో ఉన్న ప్రయాణికులను చంపేస్తానని హెచ్చరించింది బిఎల్ఏ. 2024 నవంబర్లో క్వెట్టా రైల్వే స్టేషన్లో ఆత్మాహుతి దాడి జరిగి 60 మంది చనిపోయారు. 2 నెలల్లో క్వెట్టా నుండి పెషావర్కి రైలు సర్వీసులు రద్దు చేశారు. ఇటీవలే మళ్ళీ సర్వీస్ పునరుద్ధరించారు. కర్మ రిటర్న్స్. ఒకే విధమైన వస్త్రధారణ ఉన్న కారణంగా హిందూ పురుషులను గుర్తించడానికి సుంతీ జరిగిందా లేక అని పరీక్ష చేసి చంపేవాడు. ఇప్పుడు బలూచీ భాష వస్తే వదిలేస్తారు, ఉర్దూ మాట్లాడితే చంపేస్తున్నారు బలూచ్ ఉగ్రవాదులు. ఈరోజు రైల్లో ఉన్న ప్రయాణికులను కూడా అదేవిధంగా చంపే అవకాశం ఉంది. పాకిస్తాన్లోని పంజాబీలు అంటే బలూచ్కి అస్సలు పడదు. సో 2029 లోపు ముందు పీఓకే భారత్లో కలిసిపోవచ్చు, తర్వాత ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోవచ్చు. బలూచ్ విడిపోవడం మాత్రం 2029లో జరగచ్చు. బలూచిస్తాన్లో ఉన్న గ్వాదర్ పోర్ట్ చైనా చేతిలో ఉండటం అమెరికాకి ఇష్టం ఉండదు. చేసినప్పుడు పాకిస్తాన్ తిరిగి ఇవ్వమని అడగలేదు. బలూచిస్తాన్లో అపారమైన ఖనిజ సంపద ఉంది. అమెరికా ఎలా వదులుకుంటుంది?